చాలా 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 తిరుమల చరిత్రలో అత్యంత బాధాకరమైన సంఘటన. అది వెంకటేశ్వర స్వామి కూడా ఎక్కడ ఉన్నాడో, వైకుంఠంలో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఆయన ఎంత బాధపడుతున్నాడో అనిపిస్తుంది. నా పేర భక్తి పేర నా పరిపాలకులను చెప్పుకునే వీళ్ళు, నా పరిపాలన చేస్తున్న అధికారులు అనుకునే వీళ్ళు, నా పాలక మండలిని పాలిస్తున్న వీళ్ళు నా పేరు చెప్పుకొని ఇన్ని దౌర్భాగ్యాలు, ఇన్ని నికృష్టాలు, ఇంత నీచమైనటువంటి చర్యలు తీసుకుంటూ నా భక్తులను నా కళ్ళ ముందరనే చంపేస్తున్నారా అని వెంకటేశ్వర స్వామి బాధపడుతున్నాడు, కుమిలిపోతున్నాడు. ఎందుకంటున్నానంటే వైకుంఠ ఏకాదశి ఒకే ఒక్క రోజు, రేపు తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా. గత ప్రభుత్వానికి బుద్ధి లేదు, 10 రోజులు చేసింది. ఎవరైనా చేసిన మనిషి పెళ్లి 10 రోజులు చేసుకుంటాడా? ముహూర్తం ఒకటే రోజు ఉంటుందిగా, పెళ్లి సందడి ఒకటే రోజు ఉంటుందిగా, ఏ ఉత్సవమైనా దీపావళి ఒకటే రోజు ఉంటుందిగా, సంక్రాంతి ఒకటే రోజు ఉంటుందిగా, తొలి ఏకాదశి ఒకటే రోజు ఉంటుందిగా, దసరా ఒకటే రోజు ఉంటుందిగా. 10 రోజులు ఏంటండి? సరే చేశారు, దౌర్భాగ్యం. 10 రోజులు రండి రండి రండి, మీ అందరికీ వైకుంఠ ఏకాదశి టోకెన్లు ఇస్తాము, లక్షలాది మందికి దర్శనం చేయిస్తామని చెప్పి మీకున్న ఛానళ్లతో, వేరే ఛానళ్లతో క్రేజ్ వెంపి భారతదేశ వ్యాప్తంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, ఆ దేవుణ్ణి ఒక్క క్షణం ఇట్లా కళ్ళు చూస్తే చాలు నా జీవితం ధన్యమవుతుంది అని పరితపించే భక్తులకు నువ్వు మాయ మాటలతో ఆకర్షింపజేసి వచ్చిన భక్తులు ఎంతమంది, ఆ వచ్చిన భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, వారికి ఒకవేళ టోకెన్లు ఇస్తే 1,00,000 టోకెన్లు ఇవ్వాలంటే ఎన్ని రకాలైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసినాము, ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తే వాళ్ళు వచ్చి చలిలో రాత్రి నుంచే నిలబడుతుంటే వాళ్ళను ఏ విధంగా మనం రక్షించుకోవాలి, ఒకవేళ టోకెన్లు ఇవ్వడం అంటూ ఆరంభిస్తే ఈ జనాలను ఏ విధంగా మనము టోకెన్లు ఇవ్వాలి. ఒక ఊళ్ళో ఒక సినిమా విడుదలవుతుంటే ఒక థియేటర్ వాడు ఎంత మేనేజ్మెంట్ చేస్తాడంటే, టికెట్లు ఇచ్చే దగ్గర ఒక సినిమా విడుదలవుతుందంటే ఆ మేనేజర్ వచ్చి అక్కడ కుర్చేసుకొని కూర్చుంటాడు. 1000 మంది దగ్గర 2000 మంది వస్తే ఒక 4-5 కౌంటర్లు పెడతాడు. ఒక చోట ఒక చిన్న దేవాలయాల్లో ఏదైనా పర్వదినం రోజున భక్తులు ఎక్కువ మంది ప్రసాదాలు వస్తే అప్పటికప్పుడు 4-5 టేబుల్ వెళ్ళి ప్రసాద కౌంటర్లు పెడతాం. మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పెళ్ళైతే 500 మంది ఎక్స్పెక్ట్ చేస్తే 1000 మంది భోజనాలకు వస్తే ఆ క్యాటరర్తోనో ఇంకెవరితోనో మాట్లాడి ఇంకో 4 టేబుల్ వేసి ఓ చోట అన్నము, సాంబారు, రైసు, ఎక్స్ట్రా కౌంటర్లు పెట్టి వాళ్ళకి సౌకర్యాలు తీసుకుంటాం. ఈ మాత్రం బుద్ధి లేదా? తిరుపతి అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి నగరం. వాళ్లకు బెటాలియన్స్ పోలీసు ఉన్నారు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నారు, రెగ్యులర్ తిరుపతి నగర పోలీసులు ఉన్నారు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నారు. ఇంతమంది ఉండి ముఖ్యమంత్రి ప్రయంగా చొరవ తీసుకుని ఒక టీవీ అధినేత, ఒక భక్తి ఛానల్ నడుతున్న ఒక అధినేత చాలా విశాలమైనటువంటి పరిజ్ఞానం కలిగిన వాడిని పెడితే ఇంకా భక్తులకు బాగా సౌకర్యం కలుగుతుందని ముఖ్యమంత్రి ఏరి కోరి పెట్టుకుంటే 1,00,000 మందో 2,00,000 మందో 10 లక్షల మందో వస్తే ఇన్ని కౌంటర్లు పెడితే ఇన్ని కౌంటర్ల ప్రజలను మనం ఏ విధంగా అంచనా వేయాలి? 1,00,000 వస్తే మన స్కీమ్ ఏంటి, 2 లక్షలు వస్తే మన స్కీమ్ ఏంటి, ఎన్ని కౌంటర్లు పెట్టాలి, ఎలా టికెట్లు ఇవ్వాలి, ఎలా విడుదల చేయాలి, ఎంతమంది వచ్చారు, ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పెంచుకొని వాళ్లకు ఇబ్బంది కాకుండా చలిలో ఒకవేళ నేను తొక్కిసలాట కాకపోయినా కూడా కొంతమంది చచ్చిపోయేవాడు ఆ చలిలో. ఎందుకంటే అంతమంది అక్కడ చలిలో అక్కడ క్యూలలో ఉన్నారు. ఇది కాకపోయినా అదైనా జరిగేది. అంటే నువ్వు భక్తులతో చెలగాటమాడుతున్నావు. వైకుంఠ ఏకాదశి 10 రోజుల దర్శనాలంటూ ఏదో లక్షలాది మంది కల్పిస్తున్నామని చెప్పి లక్షలాది మంది ఆకర్షింపజేసి రప్పించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతుంది తిరుపతి దేవస్థానం. శర్మ గారు, మీరు స్టార్టింగ్ ఒక మాట అన్నారు, వెంకటేశ్వర స్వామి బాధపడుతున్నారని. కానీ వెంకటేశ్వర స్వామికి లడ్డు విషయంలో కోపం వచ్చింది, అందుకే ఇలా చేస్తున్నారని ఒక పార్టీ మాట్లాడుతుంది. అమ్మ దౌర్భాగ్యం అమ్మా అది. అంటే నువ్వు కోరుకున్నావా ఇది వాడు తప్పు చేసిన కనుక ఇలా చావాలని కోరుకున్నావా అన్నవాడి బుద్ధి ఏముంది? అంటే ఏదో ఒకటి అపచారం జరగాలి, ఇలాంటి దుర్ఘటన జరగాలని వాడి ఉద్దేశమా? ఓ 10 మంది చావాలని ఉద్దేశమా వాడి ఉద్దేశం? అన్నవాడు ఎవడో, ఆ పార్టీ వాడు ఎవడు, ఇది తయారు చేసింది ఎవరు, ఈ టోకెన్లు పెట్టింది ఎవడు, ఏ ఘనుడు, ఈ 10 రోజులు చేసింది ఎవరు? 2022లో ఒక్కరోజు ఉండాలి అని
కొన్ని యుగాలుగా వైకుంఠ ఏకాదశి ఆ రోజు తెల్లవారుజామున దర్శనం చేసుకుని రాత్రి దాకా ముగించేది 10 రోజులు పెడతాడండి. కూడా బుద్ధి లేనివాడు పెట్టాడు. ఆనాడు ఆగమశాస్త్ర పండితులు ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్వ కార్యనిర్వహణాధికారులు అక్కడ పనిచేసిన పాలక మండలి సభ్యులు అందరూ కూడా అడ్డుకుంటే నువ్వు ఏకపక్షంగా 10 రోజులు ఎలా చేశావు? శర్మ గారు, సరే ఆ ప్రభుత్వ అధికారులకి బుద్ధి లేదు, సరే మరి ఈ ప్రభుత్వ అధికారులు వాళ్ళకి ఇంకా బుద్ధి లేదు. బుద్ధి లేని వాళ్ళ ప్రక్రియను కొనసాగింపజేస్తూ దాన్ని సవరించుకోవాల్సింది ఉండే. నేను అందుకే అంటున్నా, ఒక ఘనుడైన వ్యక్తిని చైర్మన్ చేశారు. ఆ ఘనమైన వ్యక్తి చాలా గొప్పగా సాధిస్తాడని ముఖ్యమంత్రి ఇంకా ఎండోమెంట్ మంత్రి వాళ్ళంతా భావించారు. ఒక సమర్థుడైన అధికారిని పెట్టారు. పాతవాళ్లు చేసినటువంటి ఆ టోకెన్ల విధానాన్ని కానీ 10 రోజుల దర్శనాలను కానీ సంస్కరించి ఎన్ని లక్షల మంది వస్తే ఏ విధమైన స్కీమ్ ప్రకారం మనం దర్శనాలు ఏర్పాటు చేయాలి అని, ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్లను ఏ విధంగా మేనేజ్ చేయాలని, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఒకవేళ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటే ఏం చేయాలని కానీ కింతనన్న ఆలోచన చేశారా? ఆర్భాటాలకు పోయారు, ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టారు. వివిఐపీలందరికీ, తెలిసిన వాళ్ళందరికీ, న్యాయవాదులకు, ఇంకొకళ్లకు, న్యాయమూర్తులకు, విదేశాల్లో వేరే రాష్ట్రాల్లో ఉండే మంత్రులకు, వాళ్లకు సంబంధించిన వాళ్ళందరికీ విఐపి పాసులు ఇచ్చారు. సామాన్య భక్తులకు లక్షల మందికి ఇస్తున్నామని చెప్పి వాళ్ళ కళ్ళ ముందరనే వైకుంఠానికి పంపించారు. వైకుంఠ యాత్రకు, వైకుంఠ ఏకాదశికి వచ్చిన వాళ్ళను వైకుంఠానికి పంపించారు. ఇది కేవలం మర్డర్ కేసు. ఇది హత్యా నేరం వాళ్ళందరి మీద. దీనికి బాధ్యులు ఎవరు? ఇది నిర్ణయించింది ఎవరు? ఇన్ని లక్షల మందికి అవగాహన లేకుండా నేను టోకెన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, నేను ఇంతమందికి సక్రమంగా టోకెన్లు ఇవ్వలేని, నేను నిర్లక్ష్య పూరితమైనటువంటి వైఖరితో ఉన్న, అసమర్థతతో ఉన్న నేను ఎవరినైతే ప్రకటించారో అతను మొదటి ముద్దాయి. అది చైర్మనా, పాలక మండలి చైర్మనా, ఈవోనా, జేఈఓనా, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసరా, దేవాదాయ శాఖ మంత్రి. తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు చూడు, రాత్రి నుంచి పొద్దుటి దాకా మీరు క్యూలలో ఉండండి, తెల్లవారి మీకు టోకెన్లు ఇస్తాం, ఇన్ని కౌంటర్లు పెట్టాం, ఇన్ని లక్షల మందికి నిర్ణయం తీసుకున్నాడు చూడు అసమర్థుడు. అది ఒక్కళ్ళ ఇద్దరా, వ్యవస్థనా, అధికారుల? వీళ్ళందరినీ హత్య నేరం కింద, భారత న్యాయ సంహిత హత్యా నేరం కింద వీళ్ళందరినీ బుక్ చేసి ఒక్కసారి లోపలేస్తే మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి దుర్మార్గ సంఘటనలు జరుగు. ఒక సంఘటన గుర్తుకు తెచ్చుకోవాలి. 2014లో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలు వస్తే 2015లో ఒక సినిమా దర్శకుడి చేత అద్భుతమైనటువంటి పుష్కరాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఒక షూటింగ్ చేసి గేట్లని క్లోజ్ చేసి వేలాది మంది సమక్షంలో పుష్కరాల సంరంభం చేస్తున్నానని ఆయన కెమెరాలు 10 కెమెరాలు పెట్టి షూటింగ్ చేయించుకుంటూ ఒక్కసారి జనంకు లోపలికి రావాలి అని చెప్పి ఆ డైరెక్టర్ సూచిస్తే గేట్లు తెరుచుకునే లక్షలాది మంది లోపలికి వస్తే ఆనాడు ఎంతమంది చనిపోయారమ్మా? ఆ సంఘటన ఇవాళ మళ్ళీ పునరావృతమైంది. ఆ సంఘటన ఈ సంఘటనకు చాలా పోలికలు ఉన్నాయి. అసమర్థత, వాళ్ళ పబ్లిసిటీ, వాళ్ళ స్వార్థం కోసం ఇవాళ సామాన్యమైన భక్తులు